నమస్కారం, మీరు చూస్తున్నది వాజన్ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. 5 ఏళ్లలో 15 లక్షల మంది పేదలకు పక్కా ఇల్లు ఇచ్చే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. ఉగాదికి 5 లక్షల ఇల్లు పంపిణీ చేస్తామని స్పష్టం చేసిన మంత్రి కొలుసు పార్థసారథి. భోగపురం ఎయిర్పోర్టుపై బొత్స సత్యనారాయణకు కౌంటర్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆటంకాలు సృష్టించిన వైసీపీ అని మర్చిపోయారంటూ ప్రశ్నించిన కిమిడి నాగార్జున. నేటితో ముగిసిన 69వ అండర్-17 రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో మొదటి స్థానం సాధించిన తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు. వివరాలు చూద్దాం. 5 ఏళ్లలో కూటమి ప్రభుత్వం 15 లక్షల పేదలకు ఇల్లు ఇచ్చే విధంగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన మాట్లాడుతూ హౌస్ ఫర్ ఆల్ కాన్సెప్ట్తో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ఉగాదికి 5 లక్షల ఇల్లు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. 2019-24 మధ్య 18 లక్షల ఇండ్లు మంజూరయ్యాయని, గత ప్రభుత్వం కనీసం 4 లక్షల ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. 2014-19 5 సంవత్సరాల పరిపాలన, 2019-2024 ప్రభుత్వాన్ని చూసినట్లయితే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 8,687,000 ఇళ్లను పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం 6 లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 లక్షల ఇల్లు పూర్తి చేస్తే ఈ 16-17 నెలల కాలంలోనే 3,192,000 ఇల్లు పూర్తి చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను. వారు ఏదైతే వాదన చేస్తున్నారో మేము కట్టిన ఇల్లు వాళ్ళు ప్రారంభోత్సవం చేస్తున్నారు, మేమే మొత్తం ఇల్లుని స్టార్ట్ చేశామని చెప్పి చెప్పుకుంటున్నారో, ఒకసారి ఆనాటి ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ధోరణి ఓసారి చూస్తే, ఎన్టీఆర్ హౌసింగ్లో ఏదైతే 2014-19 మధ్యలో నిర్మాణంలో ఉన్న ఇల్లుని ఏదైతే చూస్తే దాదాపు 4.7 లక్షల ఇళ్ళని ఏదైతే నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా 2.7 లక్షల మంది ఇల్లు పూర్తి చేసుకుంటే 920 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సింది ఒకటే, అంటే దాదాపు 8 లక్షల మందికి డబ్బులు ఎగ్గొట్టనేయండి, లేకపోతే మధ్యలో ఉన్న వాళ్ళని ఆపేసేయండి. అంటే ఈ 8 లక్షల మందిలో కూడా 8 లక్షల ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే ఈ 8 లక్షల మందిలో ఎస్సీలు, పేదవాళ్ళైన ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, అదేవిధంగా పేద అగ్రవర్ణాల వాళ్ళు పాపం కష్టం కూడ తీసుకుని రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను నిర్దాక్షిణ్యంగా 921 కోట్లని ఎగ్గొడతమే కాకుండా 4.7 లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని రద్దు చేశారు. ఆ దాంట్లో దాదాపు నాకు తెలిసి ఆ పేదవాళ్ళందరూ కూడా 500 నుంచి 1000 కోట్ల వరకు ఖర్చు పెట్టుకుంటారు సొంత డబ్బు. వైసీపీ నాయకులపై డీసీసీబీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున ఫైర్ అయ్యారు. మీడియా ముందుకు రావాలన్న ఆతృతతో వైసీపీ నాయకులు అసందర్భంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. భోగపురం ఎయిర్పోర్టుపై వైసీపీ నాయకుల ప్రకటనలు అభ్యంతరకరమని అన్నారు. టూరిజంతో పాటు కార్గో ఉంటే ఎంతోమందికి ఉపాధి చేకూరుతుందని ముందస్తు ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.
2014లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆలోచన చేసింది. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి అనుమతులు తీసుకుని వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు. భూసేకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని, నాడు ప్రభుత్వం భూసేకరణ చేస్తున్నప్పుడు వైసీపీ నాయకులు ఇక్కడికి వచ్చి దేశంలో ఎక్కడ ఎయిర్పోర్టుకి ఇంత భూసేకరణ చేయలేదని ప్రజలను రెచ్చగొట్టిన జగన్ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టుకి మేము శంకుస్థాపన చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. మీకు శ్రద్ధ ఉంటే 5 ఏళ్ల పాలనలో ఎయిర్పోర్టు పూర్తి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. భోగాపురం ఎయిర్పోర్టు మీద రిపీటెడ్గా మాట్లాడడం మాత్రం మీ స్థాయిని మీరు తగ్గించుకున్నట్లుగానే మాకైతే అనిపిస్తుంది. చాలా క్లియర్గా క్రెడిట్ అంతా తెలుగుదేశం పార్టీకి వచ్చేస్తుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్లు పెడుతున్నట్టుగా తేట తెల్లంగా ఉంది. మా కోసం కాదు కానీ మీ మంచి కోసం, మీ విలువ తగ్గించుకోకుండా ఉండడం కోసం ఇటువంటి స్టేట్మెంట్స్ ఆపుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము. చట్టము ఇంకొకటి ఏం చెప్తాయనంటే, ఎయిర్పోర్ట్ ఒకటి ఉంటే ఆ ఎయిర్పోర్టుకు 150 నాటికల్ మైల్స్ అవతలనే ఉంటే 150 పక్కన బొత్స గారు ఉన్నారు, కోలగట్ల గారు ఉన్నారు, మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం ఉంటుంది అని. మరి ఆ ఎయిర్పోర్ట్ నుంచి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఈ ప్రాంతం కనీసం 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది. మరి 20 నాటికల్ మైల్స్ కూడా లేకపోతే అంటే 20 అంటే ఒక నాటికల్ మైలు 1.852 కిలోమీటర్లు అన్నమాట. అంటే 20 నాటికల్ మైల్స్ అంటే దాదాపుగా 45 కిలోమీటర్లు కూడా ఉంటుంది. అటువంటిది పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ వద్దట ఇక్కడి నుంచి భూములు తీసుకొని పోవాలట. ఆ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 980 ఎకరాలు. 980 ఎకరాలున్న విశాఖపట్నం ఎయిర్పోర్టుకు పక్కనే దాదాపుగా 1000 ఎకరాల భూమి నేవీ వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళ సొంత భూమి, పోర్ట్ ట్రస్ట్ భూమి, అన్ని గవర్నమెంట్కి సంబంధించిన భూములే. దాదాపుగా 1000 ఎకరాలు ఉంది. ఈ ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 980 ఎకరాలు. ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అనంటే, మనకన్నా పెద్ద రాష్ట్రం చెన్నై, తమిళనాడు. చెన్నైలో ఉన్న ఎయిర్పోర్ట్ కేవలం 1280 ఎకరాలలో ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. ఇంకా కాస్త కిందికి పోతే కేరళ వస్తుంది. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కేరళ క్యాపిటల్, కేరళకు రాజధాని కొచ్చిన్. కొచ్చిన్లో ఎయిర్పోర్ట్ ఉంది. 800 ఎకరాలలో ఆ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. బాంబే, దేశానికే పెద్దగా చెప్పుకుంటాం బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్ అని చెప్పి. ఆ బాంబేలో ఎయిర్పోర్ట్ కూడా 2000 ఎకరాల లోపే బాంబే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మరి కేరళ ఎయిర్పోర్ట్ 800 ఎకరాల లోపే, చెన్నై ఎయిర్పోర్ట్ 1280 ఎకరాల లోపే. చివరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి వచ్చాడో మీ అందరికీ తెలిసే కదా, గుజరాత్ నుంచి. ఆ గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఉన్న ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నా. 960 ఎకరాలలో గుజరాత్ లో ఎయిర్పోర్ట్ ఉంది. అహ్మదాబాద్ లో పక్కన విశాఖపట్నం ఉంది. అదండి పరిస్థితి. కాబట్టి వీరు ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం ఏముంది అని చెప్పిన వీరు ఈ రోజున 23% చెప్పామని కూడా చెప్పుకుంటూ క్రెడిట్ అంతా మాదే అని చెప్పడం సబబు కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జలబిరాదరి నేషనల్ కన్వీనర్, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ మరియు పర్యావరణ కార్యకర్త అయిన బోలిశెట్టి సత్యనారాయణ భార్య నాగమణి ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆయన తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణ మరియు రాజ్యాంగ పరిరక్షణ వంటి ముఖ్యమైన ప్రజాహిత కార్యాలయాలకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్లో విలేకరుల సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ అత్యవసరతను గుర్తిస్తున్నామని అన్నారు. రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో ఉన్న కాలుష్య నియంత్రణ బోర్డులు తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. ఐక్యరాజ్య సమితి కూడా కేవలం ఈవెంట్స్తో కాలం వెలబుచ్చుతుందని అన్నారు. వాటర్మెన్ డాక్టర్ రాజేంద్ర సింగ్, పీపుల్స్ జడ్జ్ జస్టిస్ గోపాల్ గౌడ, ఎంవీఆర్ శాస్త్రి, ఈఏ శర్మ వంటి ప్రముఖులు మార్గదర్శకంతో, ప్రేరణతో ఆయన పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కుల రక్షణ, భారత రాజ్యాంగం సంరక్షణ అనే 3 లక్ష్యాలకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్లుగా సమావేశంలో ప్రకటించారు. ఈ మహత్తర యజ్ఞంలో సత్యనారాయణకి తాము సంపూర్ణ సహకారం అందిస్తామని పీపుల్స్ జడ్జ్ జస్టిస్ గోపాల్ గౌడ స్పష్టం చేశారు. పొల్యూటర్స్ లయబిలిటీ ఉండాలని సుప్రీంకోర్టు వాళ్ళు మేమంతా తీర్పులు ఇచ్చినాము. ఆ తీర్పులు
జారీ చేసేదానికి అనుష్ఠానంలో లేవు. కాబట్టి మీ సహకారము మాకు చాలా అవసరమైంది. ఇలాంటి పరిస్థితిలో సత్య గారు ఒక నిర్ణయము, ఆయన ధర్మపత్ని అయిన నాగమణి గారు స్వర్గస్థులైన నాడు తీర్మానం చేసినారు. ఆయన పూర్తి జీవనం పర్యంతరము కూడా ఈ పర్యావరణముని సంరక్షణ చేసేది, రాజ్యాంగాన్ని సంరక్షణ చేసేది, ప్రజానీకానికి మంచి గాలి మంచి నీళ్లు ఇచ్చి రైతులకి అన్పొల్యూటెడ్ ఇరిగేషన్ వాటర్ ఇచ్చేట్ల విధానాన్ని భారత సర్కారము రాజ్య సర్కారులని ఒత్తాయం చేసి ఈ దేశంలో పర్యావరణముని సంరక్షణ చేసేట్లుగా మహాన్ కార్యాన్ని పైకి చేతికి తీసుకున్నారు. మన రాష్ట్రంలో చాలా ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ జరుగుతుంది, అలాగే హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుంది, అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పర్పసే సర్వకుండా పోయింది. అందు గురించి ఈ మూడింటి మీద ఫోకస్ చేస్తూ ఇంకా మరింత ఉధృతంగా ప్రజల్లో వెళ్ళి, ముఖ్యంగా జెన్ జీ అంటారు, జనరేషన్ జెడ్ అంటే మన భాషలో అయితే జనరేషన్ జెడ్ అంటాము. జెన్ జీ అంటే లేట్ 90ల్లో పుట్టి, అంటే 97 నుంచి 2012 వరకు పుట్టిన వాళ్ళని ఒక జనరేషన్ కింద తీసుకొని, యువత కింద తీసుకొని వాళ్ళు తిరగబడడం ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళకి పర్యావరణం నష్టపోతున్నాం, ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది అని చెప్పి యువత తిరగబడడం ప్రారంభించింది. చాలా మంచి అంటే పరిణామం అది. వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్ వచ్చేటట్టు చూడాలి, వాళ్ళకి హ్యూమన్ రైట్స్ వయలేషన్లో వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టకుండా ఉండేటట్టు చూడాలి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను డాక్టర్ రాజేంద్ర సింగ్ వాటర్మెన్ ఆఫ్ ఇండియా గైడెన్స్ తోటి, అలాగే ద స్పిరిట్ ఆఫ్ జస్టిస్ గోపాల్ గౌడ హూ ఇస్ పీపుల్స్ జడ్జ్. మనకి జడ్జెస్ చాలామంది ఉన్నారు ప్రపంచం అంతా, కానీ పీపుల్స్ జడ్జ్ అనగానే కొడితే ఒకే ఒక పేరు వస్తుంది, గోపాల్ గౌడ్ గారిది. కారణం ఏంటంటే అధికారం ఉంది కదా అని భూమిని లాక్కునే పరిస్థితి నుంచి సింగూరు జడ్జిమెంట్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఆయన అధికారం ఉంది కదా అని చెప్పి భూమిని లాక్కునే స్టేజ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసి ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా తిరిగి ఇవ్వక్కర్లేదని చెప్పి సింగూరు కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ 2016లో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రపంచం మొత్తం మీద అటువంటి జడ్జిమెంట్ ఇంకోట్లేదు. వాళ్ళకి నేను అందుబాటులో ఉంటాను, ఎక్కడ ఎన్విరాన్మెంట్ విఘాతం జరిగినా, ఎక్కడ హ్యూమన్ రైట్ వయలేషన్ జరిగినా, ఎక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వయలేషన్ జరిగినా సరే నేను వీరందరి సహకారంతో ఈఎస్ శర్మ గారు లాంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు ఫార్చునేట్గా మిత్రులందరూ, వీళ్ళందరూ సహకారం. విద్యార్థులను ఉద్దేశించి చాగంటి కోటేశ్వరరావు గారు ఒక కార్యక్రమంలో ఒక కథ చెప్పారు. ఇంతకీ ఆ కథ ఏంటి, కథలోని సారాంశం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఈ మధ్య ఒక కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి చాగంటి కోటేశ్వరరావు గారు ఇలా సెలవిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు రాసిన పుస్తకంలో చంద్రబాబుకు తన తల్లి చెప్పిన పంది నక్క కథను చంద్రబాబు రాసుకున్నారట. నేను ఆ కథను చదివాను. దాని సారాంశం ఏమిటి అంటే, ఒక ఊరిలో ఒక ఆయన పందిని నక్కను పెంచుతున్నారు. పంది రోజు కష్టపడి ఇంటికి వచ్చి శుభ్రంగా ఉండేది. నక్క ఏ పని చేయకుండా తన ఒంటికి బురద రాసుకొని కష్టపడినట్లుగా నటన చేసి ఇంటికి వచ్చేది. అయితే నక్క జిత్తులు గ్రహించిన యజమాని నక్క జిత్తులు మరి అని గ్రహించి తన కూతురిని కష్టపడే తత్వం ఉన్న పందికి ఇచ్చి వివాహం చేశారు. ఇది ఆ కథ సారాంశం. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక వ్యాసం రాశారు. తల్లికి జేజే, తండ్రికి జేజే, గురువుకు జేజే అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో బహుశా నాకు జ్ఞాపకం ఉంటే 3వ వ్యాసం అనుకుంటాను. ఆ వ్యాసంలో ఆయన ఒక విషయం ప్రస్తావన చేశారు. వాళ్ళ అమ్మగారి పేరు అమ్మಣ್ಣమ్మ గారు. ఆవిడ చిన్నతనంలో చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఒక కథ చెప్పారట. ఒరే నాన్న, మనిషి కష్టపడాలి. ఎందుకు కష్టపడాలో తెలుసా? ఒకరింట్లో ఒక పంది ఒక నక్క 2 ఉండేవి. ఆ పంది చాలా కష్టపడి పనిచేసి మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేది. నక్క పని చేయడం మానేసి చెరుకు తోటల్లో తిరుగుతూ ఊళలు వేస్తూ వచ్చే ముందు బురదలో పొర్లాడి వచ్చేది. పంది ఒళ్ళు కడుక్కుని వచ్చేది. ఇంటికొచ్చి శుభ్రంగా ఉన్న పందిని చూసి ఇదేం పని చేయలేదనుకుని మంచినీళ్లు మాత్రమే పోసేవాడు యజమాని.
నక్క ఒంటి నిండా బురదంటించుకోవడం చూసి ఇది బాగా కష్టపడింది అనుకుని బాగా దానికి తిండి పెట్టేవాడు. మోసం ఎన్నాళ్ళు దాగుతుంది? కొన్నాళ్ళకి ఎవరు కష్టపడుతున్నారో తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత నక్కని కొట్టి తరిమేసి పందికి తన పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నాడు రా, ఇంటి పనివాడు ఇంటల్లుడయ్యాడు రా. కష్టపడిన వాడు వెనక్కి తిరిగి చూడడు జీవితంలో. కష్టపడడం నేర్చుకో అని మా అమ్మ నాకు చిన్నతనంలో చెప్పింది. మా అమ్మ చెప్పిన కథ నా జీవితానికి దిశానిర్దేశం చేసింది. ఆనాటికి ఈనాటికి ఏనాటికి నాకే కాదు మా ఊరంతటికి అదే భగవద్గీత. నేను యథాతథంగా ఆయన వ్రాసిన వ్యాసంలో మాటలే చెప్తున్నాను. ఎంతో విఘ్నులు, విద్యావంతులైన చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కథను విద్యార్థులకు వినిపించడంలో ఆంతర్యం ఏమిటో వారికే తెలియాలి. నక్క జిత్తులు మాది అని అందరికీ తెలిసిన విషయమే, కానీ పంది కష్టపడే తత్వం గురించి ఎప్పుడూ వినలేదు. సరికదా, పంది బురదలోనే ఉంటుంది, కానీ పన్నీరు మెచ్చునా అనేది జగమెరిగిన సత్యం. ఒక పందికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయడం అనేది కూడా అత్యంత ఆక్షేపణీయమైన సారాంశం. సర్వజ్ఞానులైనటువంటి చాగంటి వారి నోట ఇటువంటి పాఠాలు విద్యార్థులకు బోధన చేయడం ఏమిటో వారి విజ్ఞతకే వదిలేద్దాం. గత 18 నెలలుగా కూటమి పాలనలో కంటతడి పెట్టని రైతులు లేరని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు కురసాల కన్నబాబు ఆరోపించారు. ఈ మేరకు కాకినాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కూటమి పాలనపై మండిపడ్డారు. చేసిందేమీ లేకపోయినా ఏదో చేస్తామని మభ్యపెట్టడం ఆందోళనకరంగా మారిందని తెలిపారు. ఆజాద్పూర్ మండీ వ్యాపారుల హామీ, ఇది ఎవరు రాశారో తెలుసా? ఇదిగో ఈనాడు. మన అధికారులు వెళ్ళి ఢిల్లీ దగ్గర ఆజాద్పూర్ మండీ మార్కెట్కి వెళ్ళి అక్కడ వ్యాపారస్తులను అడిగితే 15 రోజుల్లో వస్తాం, మీ అరటిని కొంటామని చెప్పారంట. ఎక్కడైనా త్వరలో ఏపీ అరటిని కొంటాం అని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందేమో అని చూశాను నేను. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రకటన చేసిందేమో అని చూసాం. కాదు, మండీలో వ్యాపారులు ప్రకటన చేశారట. అది ఎవరు రాశారు? ఈనాడులో రాశారు. రైతుల్లో కలవరం, వాతావరణంలో మార్పు, గోని సంచుల కొరత, కొనుగోలు చేసిన ధాన్యం నమోదవని వైనం, కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ లోపం, వర్షాలు కురిస్తే పంటను కాపాడుకోవడం ఎలా అనే సందిగ్ధంలో రైతులు తలమునకలు అవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న రైతు సేవా కేంద్రాల్లో గోని సంచుల కొరత తీవ్రంగా ఉన్నట్లు రైతు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ 2 వార్తలు దేంట్లో వచ్చినాయి? పవిత్ర పత్రికలు, ఈ రాష్ట్రంలో పవిత్ర పత్రికలలో వచ్చినాయి. ధర లేదు, కొయ్యలేక వదిలేశారు. మామిడి ధర లేదు, సపోర్టింగ్ ప్రైజ్ ఇస్తానని ఇవ్వలేదు. మొక్కజొన్న రైతులు దిక్కు తోచని స్థితిలోకి పోయారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా మొదలుకొని శ్రీకాకుళం వరకు మొక్కజొన్న అత్యధికంగా పండిస్తారు. వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2300, 2400 క్వింటాలు అంటే 100 కేజీలకి 23 నుంచి 2400 రూపాయలకి కొన్నారు. ఇప్పుడు అదే 1700 రూపాయలకి మార్కెట్లో ధర పలుకుతోంది. మేము అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని చోట్ల 30-40% టార్గెటెడ్గా పంట కొనుగోలు చేశాం. మీరు ఎందుకు ఇప్పటి వరకు మార్కెట్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు? మరి మొక్కజొన్న రైతులు అన్యాయం అయిపోతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? విజయనగరం పట్టణంలో అంబటి సత్రం వద్ద గల ప్రెస్ క్లబ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రజక సేవా సంఘం విజయనగరం జిల్లా కార్యవర్గం నియామకం జరిగింది. ఈ జిల్లా రజక సేవా సంఘం నియామక కార్యక్రమానికి రాష్ట్ర సంఘం వ్యవస్థాపకులు కేతిగుంట్ల సుబ్బారాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి రామకృష్ణ పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులుగా ఏలూరు గురుమూర్తి, ఉపాధ్యక్షులుగా రాలి ఈశ్వరరావు, కార్యదర్శిగా సల్లాది అప్పలస్వామి, సహాయ కార్యదర్శిగా గురజాపు శ్రీను ఎన్నికయ్యారు. రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో రజకులకు ఇచ్చిన హామీలను ఇంకా పూర్తి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్నందున రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజుకి రజకుల యొక్క బతుకులలో ఎటువంటి మార్పు లేదు. రజకుల యొక్క ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే ఎన్నో కమ్యూనిటీలు డెవలప్ అయినాయి, కానీ ఈరోజు రజకుల యొక్క అభివృద్ధి అనేటటువంటిది శూన్యము. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా రజకులను వారి యొక్క సంక్షేమాన్ని గాలికి వదిలేసి వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ కోసం చూసుకుంటున్నారే తప్ప రజకుల యొక్క సంక్షేమము, రాజకీయ ప్రాధాన్యత, ఆర్థిక అభివృద్ధి గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. దయచేసి ఇప్పటి వరకు రజకులకు ఏదైతే న్యాయపరంగా రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి జీవోలు ఉన్నటువంటి ఆ జీవోలను ఇంప్లిమెంట్ చేసి రజకుల యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చెప్పేసి కోరుతున్నాము. ఎన్నో జీవోలు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ఆ జీవోలను వాటిని అమలు చేసినటువంటి దాఖలాలు ఏ రాజకీయ పార్టీ అధికారంలోనూ కూడా చేయలేదు. దయచేసి రజకులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ కమిటీలు కానీ 343 జీవో ప్రకారము రజకులకు పంచాయతీలలో చెరువులు కేటాయించడం కానీ, రజకుల యొక్క వృత్తిపరమైనటువంటి కాంట్రాక్టులు రజకులకి కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా తిరుపతి దేవస్థానంలో న్యాయ బ్రాహ్మణులకు ఏ విధమైనటువంటి ఉద్యోగ భద్రత కల్పించారో అదేవిధంగా రజకులు కూడా కల్పించాలని చెప్పేసి కోరుతూ, గత కొన్ని సంవత్సరాలుగా తాము నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తుందని అల్లూరి విజ్ఞాన కేంద్రం వైద్య ఆరోగ్య కన్వీనర్ టి కామేశ్వరరావు తెలిపారు. ప్రతి నెల అల్లూరి విజ్ఞాన కేంద్రం ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం పరిపాటని తెలిపారు. ప్రతి నెల స్థానికంగా ఉన్న మహిళల క్యాన్సర్పై అవగాహన పొందుతూ ముందస్తు పరీక్షలు కూడా ఇక్కడే ఉచితంగా పొందుతున్నారని తెలిపారు. గుండె సంబంధిత వ్యాధులను ముందుగా గుర్తించేందుకు వీలుగా ఉచిత ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ అవకాశాన్ని విశాఖ వాసులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు దీన్ని సౌజన్యంతో ముఖ్యంగా గుండె జబ్బులు పెరుగుతున్న క్రమంలో ఈసీజీ లాంటివి, తర్వాత అలాగే బీపీ, షుగరు ఈ టెస్టులే కాకుండా మిగతా రక్త పరీక్షలు, ఆడవాళ్ళకి సంబంధించి సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి ప్యాప్స్మీర్ టెస్టులు కూడా చేస్తున్నాం. ప్యాప్స్మీర్ టెస్టులు కూడా ఇక్కడ చేస్తున్నాం క్యాన్సర్ ప్రాథమికంగానే దాన్ని నిర్ధారించడం కోసం. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే కాకుండా మిగతా ఏరియాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఉచితంగా ఈ సౌకర్యాన్ని, ఆరోగ్యం సంబంధించినటువంటి సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే దాంతోపాటు మేము ఈ రోజున ఉచిత క్లినిక్ను కూడా ఈ విజ్ఞాన కేంద్రం నడిపిస్తున్నారు. దానికి ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ శ్రీనివాసరావు గారని, ఆయన క్రిటికల్ కేర్లో దాదాపుగా ఒక 25 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి డాక్టర్ గారు. ఆయన రోజు వైద్య సేవలు అందిస్తున్నాడు, ఒక ఆదివారం మినహా సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు. ఆర్ఐ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి ఈరోజు విజయనగరం రోటరీ క్లబ్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ అనుసంధానంగా రోటరీ క్లబ్ విజయనగరం పనిచేస్తుందని అన్నారు. ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు 80 క్లబ్లు, 4500 మంది సభ్యులు కలిగి ఉందని చెప్పారు. క్లబ్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సమాజంలో సమూలమైన మార్పులను తీసుకుని రావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సమాజ సేవ చేయాలనే సంకల్పంతో రోటరీ క్లబ్ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విజయనగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ విజయనగరం ప్రతినిధులు పాల్గొన్నారు. ఎందుకు మనం ప్రత్యేకంగా ఈ పోలియో గురించి మన డిస్ట్రిక్ట్ ఎవ్రీ ఇయర్ కూడా ఎందుకు మనం చేస్తామంటే, కన్సిస్టెంట్గా గత చాలా సంవత్సరాలు పెట్టి కూడా ఇండియాలో హైయెస్ట్ మనం రోటరీ డిస్ట్రిక్ట్ 3020 నుంచి ఉంటుంది. కారణం ఏంటంటే ఇప్పటికీ కూడా భారతదేశంలో 23 లక్షల మంది పిల్లలు 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఒకసారి కూడా పోలియో డోస్ పడకపోవడం మూలంగా వాళ్ళకి ఫ్యూచర్లో థ్రెట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో కేసులు రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి. సో ఈ మహమ్మారిని పారదోలాలంటే ప్రపంచం మొత్తం మీద పోలియో లేక ఉంటేనే తప్ప మన భారతదేశం సురక్షితం కాదు. సో ఆ పాయింట్లో మనం ఎవ్రీ ఇయర్ మనం కష్టపడుతున్నాము. దాని తగ్గట్టు ఫలితాలు కూడా మా రోటరీ మెంబర్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా మనకి దీంట్లో సహకరిస్తున్నారు అనమాట. సో ఇది ఆ అవార్డు అనమాట, అది హైయెస్ట్ మన అవార్డు తీసుకుంది. డిస్ట్రిక్ట్లోని రోటరీ ఇంటర్నేషనల్లోని కూడా మేము బేసిక్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. పిల్లలకి స్కూల్లో
చదువుకునేదానికి సదుపాయాలు కల్పించడం, అలాగే డ్రింకింగ్ వాటర్ మీద క్లీన్ డ్రింకింగ్ వాటర్, అలాగే మాతా శిశువులకి వారికి గర్భిణీ స్త్రీలకి నవజాత శిశువులకి కూడా వారికి ఆరోగ్య రీత్యా ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద వారికి ఎప్పటికప్పుడు చెప్పడం. సో అలాగే పర్యావరణ రక్షణ మీద జాగ్రత్తలు తీసుకోవడం, చెట్లు నాటడం ఒకటే కాకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని చెప్పడం. సో ఇటువంటివన్నీ కూడా కమ్యూనిటీ డెవలప్మెంటు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మహిళా సాధికారత మీద ఈ సంవత్సరం ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాము. ఈ సంవత్సరం సుమారు 3,000 మంది మహిళలకి వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించాలని అనుకున్నాము. కానీ ఇప్పటికి 3,600 మంది పైచిలుకు మహిళలకి వృత్తి నైపుణ్యం మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. 1,000 మంది మహిళలకి ఈ సంవత్సరం చేయగలుగుతామని అనుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం సిపిఆర్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ మీద స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి, రొటేరియన్స్కి అందరికీ కూడా శిక్షణ ఇవ్వడం మీద ఫోకస్ చేస్తున్నాము. అలాగే గర్ల్ చైల్డ్ 9 నుంచి 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాలికలకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇవ్వడం కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేశాము. సో ఇవి ముఖ్యమైన ప్రాజెక్టుల కింద ఈ సంవత్సరం స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తూ ఈ రోటరీ డిస్ట్రిక్ట్ 3020ని ముందుకు నడిపిస్తున్నాం. డిసెంబర్ 13వ తేదీన నిర్వహించనున్న లోక్ అదాలత్లో భాగంగా విశాఖ జిల్లా స్థాయిలో ఉన్న అన్ని న్యాయస్థాన ప్రాంగణాలలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా జిల్లా న్యాయ సేవా అథారిటీ కార్యదర్శి సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మోటార్ వాహనాల కేసులు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు, రాజీ పడదగ్గ కేసులు సత్వర పరిష్కారానికి ఇరు వర్గాల కక్షిదారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజీ మార్గమే రాజమార్గమని సూచించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వచ్చే నెల 13వ తేదీన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్న అన్ని కోర్టు కాంప్లెక్సెస్లో లోక్ అదాలత్ అనేది నిర్వహించబడుతుంది. ఈ లోక్ అదాలత్లో క్రిమినల్ కేసెస్లో కాంపౌండబుల్ చేసుకోదగ్గవి, రాజీ చేసుకోదగ్గవి, మోటార్ యాక్సిడెంట్స్ కేసులైనటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్తో రాజీ చేసుకోదగ్గవి, బ్యాంక్ కేసెస్, అలాగే అన్ని సివిల్ కేసెస్, అలాగే మ్యాట్రిమోనియల్ కేసెస్లో ఒక విడాకులు తప్ప మిగతా అన్ని రకాల కేసెస్, అలాగే ఆస్తి తగాదాలకు సంబంధించిన కేసెస్, చెక్ బౌన్స్ కేసెస్, అలాగే కమర్షియల్ కోర్టులో ఉన్న కేసెస్, డెట్ రికవరీ ట్రిబ్యునల్లో ఉన్న కేసెస్ కూడా రాజీ చేసుకునే అవకాశం అనేది ఉంది. ఈ లోక్ అదాలత్లో మన జిల్లా వ్యాప్తంగా 34 బెంచ్లను అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బెంచెస్లో నేను ముందు చెప్పిన విధంగా అన్ని రకాల కేసెస్ కూడా ఇక్కడ రాజీ చేసుకొని ఈ కేసుల నుంచి విముక్తులయ్యి సమయాన్ని, డబ్బుని ఆదా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే రకంగా ఈ కేసెస్ అనేది లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న తర్వాత వీటిపైన పై కోర్టుకి వెళ్ళడానికి వీలు లేదు. ఒక్కసారి లోక్ అదాలత్లో రాజీ అయిన తర్వాత అక్కడతో ఆ కేసు ముగిసినట్టుగా భావిస్తారు. అలాగే లోక్ అదాలత్లో అవార్డు పాస్ చేసుకుంటే ఆ అవార్డు కూడా సివిల్ కోర్టు మాదిరి, డిగ్రీ మాదిరి దాన్ని అమలు కూడా చేయించుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని 50 మంది ప్రజానీకం కూడా వినియోగించుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ విశాఖపట్నం వారి తరఫున కోరుకుంటున్నాను. నగరంలోని సిమ్స్ బాప్టిస్ట్ చర్చ్లో సౌత్ ఇండియా బాప్టిస్ట్ చర్చెస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన బాప్టిస్ట్ చర్చి పాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐబిఐ ప్రెసిడెంట్ సంఘమిత్ర డాక్టర్ ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు. క్రైస్తవులని ఉజ్జీవనం చేసే కార్యక్రమాలు త్వరలో చేపడుతున్నామని చెప్పారు. దళిత క్రైస్తవుల స్టేటస్ను మిషనరీల నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు. సెస్క్వీ సెంటీనియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో సౌత్ ఇండియా బ్యాప్టిస్ట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశము ఈ
మొదటి దశాబ్దంలో ఎంటర్ అవుతుండగా మరి జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హనుమకొండ తెలంగాణ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ డిజే నిరంజన్ బాబు గారు, అలాగే కర్ణాటక బ్యాప్టిస్ట్ అధ్యక్షులు రామయ్య గారు, అలాగే తెలంగాణ బ్యాప్టిస్ట్ అధ్యక్షులు శామ్యుల్ స్పర్జన్ గారు, అలాగే డెక్కన్ బ్యాప్టిస్ట్ అధ్యక్షులు శాంతరాజ్ గారు, అలాగే తమిళనాడు బ్యాప్టిస్ట్ నుంచి ప్రకాష్ రాజ్ గారు, సుమారుగా అన్ని సౌత్ ఇండియా రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరై చాలా ఒక చారిత్రాత్మకమైన ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రానున్న దినాల్లో ఈ యొక్క దక్షిణ భారతదేశంలో క్రైస్తవ్యాన్ని ఉజ్జీవింపజేయడానికి మరి ప్రభుత్వంతో ఒక అవగాహన తెచ్చుకోవడానికి, క్రైస్తవులకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడానికి, అలాగే దళిత క్రైస్తవులకి దళిత స్టేటస్ ఇవ్వడానికి, అలాగే రానున్న దినాల్లో ఈ మిషనరీస్ తాలూకా వ్యవస్థలు స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అవి మళ్ళీ పునర్నిర్మించడానికి కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రానున్న దినాల్లో ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఉన్న బ్యాప్టిస్ట్ సంఘాలే కాకుండా దక్షిణ భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరినీ ఐక్యపరిచి భారతదేశం ఒక లౌకిక రాజ్యంగా కొనసాగడానికి మా వంతు కృషి చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు సాయంకాలం కూడా విశాఖ ఆర్కే బీచ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ను నిర్వహిస్తున్న మహిళా నిర్వాహకులపై 39వ వార్డు జనసేన కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ చేసిన నిరాధార ఆరోపణలపై క్యాంటీన్ నిర్వాహకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమను దొంగలతో పోలుస్తూ కార్పొరేటర్ సాదిక్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తక్షణమే ఆయన తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం ఆర్కే బీచ్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో తృప్తి క్యాంటీన్ నిర్వాహకులు వరలక్ష్మి, నందినీలు మాట్లాడుతూ వాస్తవాలు ఏవీ తెలుసుకోకుండా మహిళలమని చూడకుండా తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆరోపణలు చేయడం సరైనది కాదని అన్నారు. అన్ని అనుమతులతో తాము బీచ్ రోడ్లో క్యాంటీన్ నిర్వహిస్తూ ఉంటే పేరొకరిది క్యాంటీన్ నిర్వహించేవారు మరొకరంటూ వ్యవహారంలో పెద్ద స్కామ్ జరిగిందంటూ జీవీఎంసీలో సాదిక్ ఫిర్యాదు చేస్తూ మీడియా ముందు తమ పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ లేనిపోని నిందలు వేశారంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఇది తృప్తి క్యాటరింగ్ వచ్చేసి సారా టీము అండ్ పొదుపు సంఘాల నుంచి 4 సభ్యులది కలిపి ఇది తృప్తి క్యాటరింగ్ స్టార్ట్ అయిందండి. ఇది 11వ నెల 6వ తారీఖుని ప్రారంభం చేయడం జరిగింది. అలాగే ఈ నిన్న మొన్నట్లోని సాదిక్ గారు అనేది 39వ వార్డు సాదిక్ గారు అండి, కార్పొరేటర్ గారు అన్నమాట. వాళ్ళు వచ్చేసి మేము ఒక దొంగలం అని చెప్పి ఒక ముద్ర వేశారండి. దొంగల చేతికి తాళం చిక్కిందంట. ఆ దొంగల చేతికి తాళం ఎలాగైతే చిక్కిందన్నది మాకు తెలియాలి. దొంగలు ఎవరో దొరలు ఎవరో అన్నది తెలియాలి సార్. ఎందుకంటే మా 4 పేర్ల మీద మాకు ఇండియన్ వర్సెస్ బ్యాంకులో మాకు లోన్ ఇచ్చారండి. ఇది ఆ లోన్ వచ్చేసి మాకు 10,80,000 ఇచ్చారండి మాకు. అలాగే సారా టీంది వచ్చేసి ఒక వంతు ఉందండి, అది 3,60,000 అండి సారా టీంది. వాళ్ళది మాది కలిపి 15 లక్షల చిల్లర అయిందండి ఈ ప్రాజెక్ట్ తయారయ్యేటప్పటికి. అలాగే మాది వచ్చేసి 75% అండి నలుగురికి, పొదుపు సంఘంలో ఉన్న నలుగురిదిని. సారా టీం వచ్చేసి సాయినాథ్ గారికి వాళ్ళకి వచ్చేసి 25% అండి. అలా మేము ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి ఎవరెవరినో తీసుకెళ్ళి సాదిక్ గారు వచ్చేసి కమిషనర్ ఆఫీసులు అంట అక్కడంట చాలా కష్టపడుతున్నారండి మా మీద నిందలు వేయడానికి. కాబట్టి ఆ నిందలు ఏటన్నది మాకు నిరూపించాలి. మాకంటూ వెనకాల ఫ్యామిలీలు ఉన్నారు, కుటుంబం ఉన్నది సార్. మాకు మనోభావాలు అనేది ప్రతి ఒక్కరికి అనేది ఉంటుంది. మా మీద ఈ నిందలు వేయడానికి కారణం ఏంటి? ఎవరిని నడిపిస్తున్నారు? అయినా సరే ఎవరైనా చెప్పిన మాటలు వినడానికి అతను చాలా ఎడ్యుకేషన్ పీపుల్ సార్. ఎందుకంటే అతను కూడా రాజకీయ రంగంలో ఉన్నారు, పలుకుబడిన వ్యక్తి. కార్పొరేటర్ అంటే మంచి చెడులు అనేది చూసుకోవాలి. ఎవరు మంచి చేస్తున్నారు, ఏడు చెడు చేస్తున్నారు, అది ఏ విధంగా ఎవరైనా చెప్తే అది నిజమెంత అబద్ధం ఎంత అనేది తెలుసుకోవాలి సార్. ఫస్ట్ గుండా తెలుసుకొని అప్పుడు కార్పొరేటర్ అంటే జీవీఎంసీ కానీ అన్నీ అందుబాటులో ఉంటారు అందరూ. ఇది ఎవరి పేరు మీద ఉంది ఏంటి, వీళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎన్ని నెలలు టైం పట్టింది ఇది రాబోదాడికి అన్నది తెలుసుకున్న తర్వాత మన ప్రెస్ మీట్లో అన్నా మాట్లాడాలి, లేకపోతే మాకు వచ్చి అడగాలి మాకు ఏటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏటన్నది. అదేది తెలియకుండా దొంగల చేతి తాళాలు అతనిచ్చాడా, జీవీఎంసీ ఇచ్చిందా, బ్యాంక్ వాళ్ళు ఇచ్చారన్నది మాకు తెలియాలి సార్.
విజయనగరం 29వ వార్డు పరిధిలోని రామకృష్ణ నగర్లో సుమారు 135 మంది నివాసం ఉంటున్నారు. వీరికి రోడ్లు కాలువలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, వర్షం వస్తే ముంపుకి గురవుతున్నారని, కాబట్టి తక్షణమే రోడ్లు కాలువలు వేయాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్ డిమాండ్ చేశారు. రోడ్లు కాలువల కోసం ఈరోజు 33వ సచివాలయం వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ డిమాండ్ చేశారు. అలాగే చెట్లు పెరిగి కరెంటు స్తంభాలను తాకి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని కొట్టించాలని అన్నారు. చెత్తలు కూడా ఎత్తటం లేదని, బ్లీచింగ్ చల్లటం లేదని, డయేరియా మలేరియా వచ్చే ప్రమాదం ఉందని, కాబట్టి తక్షణమే పై సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జగదంబ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి 55వ సచివాలయం నంబర్ దగ్గర, 33వ సచివాలయం నంబర్ దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ 33వ సచివాలయం దగ్గర జరుగుతున్న ధర్నాలో రామకృష్ణ నగర్ ప్రజలంతా పాల్గొన్నారు. రామకృష్ణ నగరు మన వర్షానికి తీవ్రంగా గురైంది. ఆ తీవ్రంగా ముంపుకు గురైనటువంటి ఇల్లు నీరంతా కూడా ఇళ్లలో చేరింది. ఇళ్లలోకి నీరు ఎందుకు వచ్చిందని మేము పరిశీలించినప్పుడు మున్సిపల్ అధికారులు వచ్చారు, చూశారు. కాలువలు తీయకపోవడం వల్ల ఈ సమస్య ఉంది, తక్షణమే కాలువలు తీస్తామన్నారు. వర్షం వచ్చి అప్పుడే 2 నెలల రోజులు అవుతుంది. ఈ రోజు వరకు ఒక్క కాలువ తీయలేదు, అలాగే ఒక్క రోడ్డు వేయలేదు. ఇగో సీసీ రోడ్లు వేస్తాం, మెయిన్ రోడ్డు వేస్తాం అన్నారు. వాళ్ళ తాలూకు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అవసరమైన రోడ్లు తప్ప పేదవాళ్ళ నివాసం ఉన్నదానికి రోడ్లు వేయడం లేదు. ఇది సరైనది కాదు. తక్షణమే రోడ్లు వేయాలి, కాలువలు వేయాలి. మరలా ముంపుకు గురవ్వకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులదని చెప్తున్నాం. అలాగే అక్కడ చెత్తలు విపరీతంగా ఉన్నాయి. శానిటరీ ఇన్స్పెక్టరు సచివాలయం నుంచి వారంకి ఒకసారి వచ్చి మేము మొత్తం క్లీన్ చేస్తామన్నారు. వారం కాదు 6 నెలలైనా రావడం లేదు. కాబట్టి తక్షణమే చెత్తలు క్లీన్ చేయాలి. అలాగే కరెంటు స్తంభాలు తగినంత ఎత్తుగా చెట్లు పెరుగుతున్నాయి, కరెంటు స్తంభాలు తగులుతున్నాయి, వైర్లు తగులుతున్నాయి. ఇప్పుడు ఆ వైర్లు కరెంటు స్తంభాలు తగిలిన చెట్లు కొట్టించకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకని ఆ చెట్లు కొట్టించాలని చెప్పి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ కారణాల చేత రోడ్లు, కాలువలు, ఆ చెట్లు కొట్టింపు, చెత్త ఎత్తింపు, వీటి కోసం ఇక్కడ ధర్నా చేస్తున్నాం. అడ్మిన్కి మేము వినతిపత్రం ఇస్తాం. పరిష్కారం కాకపోతే పోరాటం ఉధృతం చేస్తాం. ఇంతకుముందు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం, అప్పుడు 20 రోజులైంది, ఈ రోజు వరకు పరిష్కారం కాలే. మరి ఇక్కడ కూడా పరిష్కారం కాకపోతే అవసరమైతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా స్థూలకాయం అతిపెద్ద సమస్యగా మారిందని లివ్ లైఫ్ నిర్వాహకులు డాక్టర్ నందకిషోర్, డాక్టర్ దీపికలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు లివ్ లైఫ్ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం విశ్వనాథ కన్వెన్షన్స్లో ఏర్పాటు చేసిన ఉచిత అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థూలకాయం జన్యుపరంగా ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్ల జీవన స్థాయిని తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. స్థూలకాయాన్ని అశ్రద్ధ చేస్తే ఈ గుండె హృద్రోగ సమస్యలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొని పలు పరీక్షలను ఉచితంగా పొందారు. So I am available here today at the camp. The reason to conduct it is that women can come to me and they can get treated for certain personal problems such as piles problems, breast lumps, which they don't want to go and show to male doctors. So please take benefit of the camp and do come here. We are ఈ అధిక బరువు స్థూలకాయానికి సంబంధించిన లేటెస్ట్ అడ్వాన్స్డ్ బెరియాటిక్ ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాము. దానికి తోడుగా చాలామందికి ఇవాళ ఈ క్యాంప్లో రకరకాల ఇబ్బందులు, హెర్నియా ఇబ్బందులు కానీ, గాల్ బ్లాడర్ సంబంధించిన ఇబ్బందులు కానీ, లేదంటే హార్ట్ బర్న్, రీఫ్లక్స్ లాంటి ఇబ్బందులు కానీ, ఇటువంటి ఇబ్బందులు ఉన్న వారికి కూడా ఇవాళ మన విశ్వనాథ్ కన్వెన్షన్స్లో ఇటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం చాలామంది వచ్చారు, సద్వినియోగం చేసుకున్నారు. ఈ అధిక బరువు స్థూలకాయం అనేది ఇండియాలో ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది.
ఈ స్థూలకాయం మూలాన చాలామందికి టైప్ 2 డయాబెటీస్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ, కొలెస్ట్రాల్ పెరగటం కానీ, తద్వారా మీకు ఫ్యూచర్లో స్ట్రోక్, హార్ట్ అటాక్, క్యాన్సర్ లాంటివి కూడా రావడానికి చాలా రిస్క్ బాగా ఉందన్నమాట. అందుకనే వీరందరికీ కూడా ఉచితంగా వారి బాడీ మాస్ ఇండెక్స్ చెక్ చేస్తూ, అలాగే వారి హెల్త్ కండిషన్స్ కూడా అసెస్ చేస్తూ, వారికి ఏ మెథడ్ బాగుంటుంది, ఎటువంటి పద్ధతిలో వెయిట్ లాస్ అవ్వాలి, వారికి మెడిసిన్స్ కరెక్టా, ప్రొసీజర్స్ కరెక్టా, కొత్తగా వస్తున్న ఇంజెక్షన్స్ కరెక్టా అనేది ఇవాళ మనం అందరికీ కూడా ఫ్రీగా ఇటువంటి క్యాంప్ కండక్ట్ చేసి వారిని ఎడ్యుకేట్ చేసి ఇటువంటి సేవను అందించడం జరుగుతుంది. సో మరిన్ని వివరాల కోసం కానీ, ఇటువంటి మేము అందించే సేవల కోసం కానీ మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. బొండపల్లి మండలం నెల్లివాడ చెరువు సమీపంలో జాతీయ రహదారి 26పై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బొండపల్లికి చెందిన గణేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కారు స్కూటీని ఢీకొన్న ప్రమాదంలో స్కూటీ బాగా డ్యామేజ్ అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. 108 అంబులెన్స్ వాహనంలో విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. వంద సంవత్సరాల పోరాట స్ఫూర్తితో కార్మికుల కష్టాలకు పరిష్కారాలను పలుకుతూ కమ్యూనిస్టు పార్టీ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని సిపిఐ నాయకులు జేవి సత్యనారాయణమూర్తి అన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సిపిఐ వసంతోత్సవ నేపథ్యంలో సెమినార్ని నిర్వహించారు. డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య వక్తగా జేవి సత్యనారాయణమూర్తి ప్రసంగించారు. పని దినాల నుంచి సెలవు దినాల వరకు, పని గంటల నుంచి విశ్రమ గంటల వరకు ప్రతి కార్మిక సమస్యను అత్యున్నత రీతిలో పోరాడి పరిష్కరించిన ఘనత సిపిఐకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి సిపిఐ నాయకులు పాల్గొన్నారు. కాలంలో అనేక పోరాటాలు చేసే అనేక హక్కులు, అది కార్మిక వర్గానికి సంబంధించి కానివ్వండి, రైతాంగానికి సంబంధించి కానివ్వండి, ఇతర శ్రామిక వర్గానికి సంబంధించి కానివ్వండి, అనేక హక్కుల్ని సాధించాం. ఇంకా ఈ రోజున వచ్చినటువంటి పాలకులు ఈ హక్కులన్నింటినీ హరించేటటువంటి పద్ధతులు, అభివృద్ధి అంటే ఆఖరి కోర్టులు కూడా ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో గమనించాలి. ఇక్కడ 99 పైసలకి టీసీఎస్కి భూములు ఇస్తే దాన్ని అందరూ వ్యతిరేకిస్తే అభివృద్ధి అని అంటే మనం ఇవ్వకపోతే ఎలాగొస్తాయని చెప్పని అన్నారు. ఆఖరికి ఏదో కోర్టులో న్యాయం జరుగుద్దని ఎవరో కోర్టుకి వేశారు. కోర్టు కూడా చెప్పింది, హైకోర్టు, అభివృద్ధి కావాలి, పరిశ్రమలు రావాలి అని అంటే మరి అలా ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పాను. ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమకి ఆ పద్ధతుల్లో ఈ దేశంలోని ఇప్పటికీ ఏ ప్రభుత్వమైనా ఆ రకమైన రాయితీలు ఇచ్చిందా? బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటే అది ఎంత క్రైసిస్లో ఉన్నా ఆ రోజు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏదైతే వడ్డీ రేటు ఉందో అదే వడ్డీ రేటు వసూలు చేస్తున్నారు కదా. ఈరోజు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల ఎన్పిఏ కిందన ప్రైవేట్ రంగ సంస్థలకు ఇచ్చినటువంటి, కార్పొరేట్ రంగ సంస్థలకు ఇచ్చినటువంటి అప్పులను రద్దు చేయట్లేదు. ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమకైనా ఆ రకమైనటువంటి పరిస్థితి కల్పించారా? ఇది ఒక విధంగా మొత్తం కార్పొరేట్లకి అనుకూలమైనటువంటి కార్మిక వర్గ వ్యతిరేక, శ్రామిక వర్గ వ్యతిరేక పాలనని ఈ దేశంలోని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాలకి, స్మృతులకి వ్యతిరేకంగా కార్మిక చట్టాలకు సంబంధించి ఏవైతే మొత్తం 29 చట్టాలని కలిపి 4 స్మృతులుగా మార్చారో వాటికి వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని మనం అందరమే, ఎవరి కాలం విడిగా కాకుండా అందరమే కలిపి సంఘటితంగా, ఐక్యంగా ఏదైతే ఈరోజు చెప్తున్నారో రేపు కూడా అదే మాట మీద నిలబడి ఉండేటటువంటి పక్షాలు ఏవైతే ఉన్నాయో అది వామపక్షాలు తప్ప, కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప ఇంకొకటి లేవన్నది స్పష్టమైన నేపథ్యంలో ఇటీవల మనం చూసినట్లయితే ఆపరేషన్ కగారు పేరుతోని ఏ రకంగా ఆదివాసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయో మనకు తెలుసు. ఏదో 2026 మార్చి 31కి మావోయిస్టులని రహిత భారతదేశాన్ని సాధిస్తామని చెప్పని అంటున్నారు. హిడ్మాని మొన్న అత్యంత దారుణంగా హత్య చేసిన తర్వాత కేంద్ర బలగాలు లేకపోతే మన రాష్ట్ర బలగాలు ఈరోజు హిడ్మాకి అనుకూలంగా అక్కడ ఆదివాసీలు, సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడంతోనే ఒక రకంగా వాళ్ళు
నగర పరిశుభ్రతతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. ఈరోజు ఆల్ ఇండియా ఇనిషియేటివ్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్వర్ణాంధ్ర కార్పొరేషన్ సంయుక్త నిర్వహణలో చేపడుతున్న 4 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం శిక్షణ కార్యక్రమాల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ స్వచ్ఛ విజయనగరం సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కార్యక్రమాలను రూపొందిస్తూ అమలు చేస్తుందని అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న శిక్షణ కార్యక్రమాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విధి విధానాలు, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు, ప్లాస్టిక్ నిషేధపు అమలు తీరు, తడి చెత్త, పొడి చెత్త వర్గీకరించే విధానాలు ఇత్యాది అంశాలపై 4 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తడి చేత పొడి చేత వేరు చేసి ఇమ్మని మనం చెప్తున్నాం 6 ఏళ్ళ నుంచి. ఒక్కరు కూడా ఒక ఇంటి దగ్గర నుంచి స్పష్టంగా మేము కరెక్ట్గా ఇచ్చే పరిస్థితి అయితే ఎక్కడైతే అది ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది తప్ప. అంటే దీనికి ఏంటంటే దీనికి ప్రధానమైన కారణం నాకు అనిపిస్తుంది, మీరు ఎవరు ఓన్ చేసుకోవట్లేదు ఉద్యోగం ఓన్ చేసుకుంటే తప్ప ఇదేది పని మనం ఎన్ని చెప్పినా వ్యర్థమే. ప్రభుత్వం మీ మీద ఒక మంచి బాధ్యత చెప్పింది. నగర పారిశుద్ధ్యం సక్రమంగా సజావుగా సాగుతూ నగర అందాన్ని నిర్మూలింపు చేసే విధంగా ఇచ్చే బాధ్యత మీ మీద వచ్చింది. ప్రజారోగ్యాన్ని కాపాడే బాధ్యత, ప్రథమ బాధ్యత మీకు మీ మీద భుజస్కంధాల మీద ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు అందరూ కూడా మీ ఉద్యోగాన్ని ముందు ఓన్ చేసుకోవాలి. గార్బేజ్ కలెక్షను జనరేషన్ ఎక్కడ అవుతుంది, ఎలా జనరేట్ అవుతుంది, ఆ అసెస్మెంట్ ఉండాలి, కలెక్షన్ చేయాలి, కలెక్షన్ చేసిన ట్రాన్స్పోర్టేషను, ప్రాసెసింగ్ ఎలాగా మనం చేస్తున్నాం. వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ ఒక్కట్లేదు. ఇప్పటికీ చెప్తున్నాను నేను, 60 లీటర్ బిన్స్ 2 సెట్ అయ్యేది ఇవ్వండి, విండ్రో తయారు చేద్దాం. మన 10 టన్నుల కెపాసిటీ ఎక్కడ ఉంది, 1-2 టన్నులు అవుతుంది అక్కడ. మీరు ఇలాగ రోజులు బిగింగి సంవత్సరాలు గడిపిస్తే కుదరదు. ఇక ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు అందరం యాక్టివేట్ అవ్వాల్సిన రోజులు వచ్చాయి. మలేషియా మలక్కా జలసంధి వద్ద ఉన్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మలేషియాకి పశ్చిమాన 70 కిలోమీటర్లు, ఇండోనేషియాకి తూర్పున 290 కిలోమీటర్ల వద్ద ఇది కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ శ్రీలంక సమీపంలో ఏర్పడిన మరో అల్పపీడనంతో రాబోయే 24 గంటలలో ఉత్తర వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా కూడా ఇది బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. వీటి ప్రభావంతో దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి కోస్తా జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇది ప్రస్తుతానికి అండమాన్ నికోబార్ దీవుల్లోని నాన్ కోవరి అనే ప్రాంతానికి 740 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోను, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లోని కార్ నికోబార్కు 870 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోను కొనసాగుతుంది. ఇది రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి మరింత తీవ్రమై అవకాశం ఉంది. దీంతో పాటుగా నిన్న కామెరూన్ మరియు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయానికి అల్పపీడనంగా పరిణమించి నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ శ్రీలంక మరియు భూమధ్యరేఖీయ హిందూ మహాసముద్రంలో కొనసాగుతుంది. ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగాను, తదుపరి 24 గంటల్లో వాయుగుండంగాను పరిణమించే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం తదుపరి 2 రోజులు కూడా ఉత్తర వాయువ్య దిశలో పయనించే అవకాశం ఉంది. ఈ 2 వ్యవస్థల వల్ల ముఖ్యంగా మొదటి 3 రోజులు కోస్తా ప్రాంతాల్లో పెద్దగా ప్రభావం లేనప్పటికీ 4వ రోజు తర్వాత
వర్షపాతం యొక్క విస్తృతి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఈ 3 రోజులు కూడా పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. 4వ రోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 3 రోజులుగా ఉత్సాహంగా జరిగిన 69వ అండర్-17 బాలికల ఖోఖో పోటీలలో రాష్ట్ర విజేతగా తూర్పుగోదావరి జిల్లా జట్టు నిలిచింది. ద్వితీయ స్థానంలో చిత్తూరు జిల్లా జట్టు నిలిచింది. చివరి రోజు మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో 2 జట్ల మధ్య ఉత్కంఠంగా హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో తూర్పుగోదావరి 7 పాయింట్లు, చిత్తూరు 6 పాయింట్లు నిర్దేశించిన సమయంలో సాధించడం జరిగింది. తూర్పుగోదావరి జట్టు క్రీడాకారిణి నందిని ఆల్రౌండర్ ప్రదర్శనగా చేసి తూర్పుగోదావరి జిల్లా జట్టుగా నిలవడంలో ప్రధాన భూమిక పోషించింది. అనంతరం 3, 4 స్థానాలకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జట్ల మధ్య జరిగిన పోటీలలో 2 పాయింట్లు సాధించి టైగా నిలవడంతో టాస్ ద్వారా విజేతను ప్రకటించారు. టాస్ గెలిచిన విజయనగరం జట్టు 3వ స్థానంలో, 4వ స్థానంలో శ్రీకాకుళం జట్లను ప్రకటించారు. అనంతరం బహుమతులను ప్రధాన కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్య నాయుడు, నగర డిప్యూటీ మేయర్ శ్రావణి, సీనియర్ ఖోఖో క్రీడాకారులు ఏవిఎస్, పోస్టల్ కబడ్డీ జట్టు రాష్ట్ర కోచ్ శ్రీనివాసరావు, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి రాంబాబు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. విజేతలను అతిథులు అభినందించారు. విజేతగా జట్టు నిలపడంలో ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన తూర్పుగోదావరి జిల్లా జట్టు క్రీడాకారిణి నందినికి పోస్టల్ కబడ్డీ కోచ్ శ్రీనివాసరావు 1000 రూపాయల నగదు బహుమతులను అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ మంత్రి జిల్లా డిఈఓ మాణిక్య నాయుడు మాట్లాడుతూ 3 రోజుల పాటు శ్రమించి రాష్ట్ర పోటీలను విజయవంతం చేసి స్కూల్ గేమ్స్ కార్యదర్శులను, వ్యాయామ ఉపాధ్యాయులను, సహకరించిన వివిధ క్రీడా సంఘం నాయకులను అభినందించారు. ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా జరిగిందని, విద్యార్థులు ఆటలు కనువిందు చేశాయని అన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర జట్టుకు ఎంపికైన జాతీయ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు రాష్ట్రంలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలబడే విధంగా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. అనంతరం డిప్యూటీ మేయర్ కోలగట్ట శ్రావణి మాట్లాడుతూ ఖోఖో, కబడ్డీ క్రీడలకు ప్రసిద్ధి అయిన విజయనగరంలో ఖోఖో బాలికల పోటీలు ఇక్కడ నిర్వహించడం గర్వకారణంగా ఉందని అన్నారు. బాలికల పోరాటం చూస్తూ ఉంటే ముచ్చటేస్తుందని అన్నారు. ఇదే స్ఫూర్తి జాతీయ పోటీలలో కొనసాగించాలని ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. 3 రోజులు జరిగిన పోటీలకు పరిశీలకులుగా ఎం సుబ్బారావు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నాయకులు రమణ, వెంకటనాయుడు, స్కూల్ గేమ్స్ కార్యదర్శులు గోపాల్, విజయలక్ష్మి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓడిపోతే తర్వాత కాంపిటీషన్ లో ఖచ్చితంగా గెలుస్తారు ఎవరైతే దాన్ని అంత స్పోర్టివ్ గా తీసుకుంటారో. సో 3rd వచ్చినా 4th వచ్చినా సరే ఇది జస్ట్ ఫెయిల్యూర్ ఇస్ ఫస్ట్ స్టోన్ ఫర్ విన్నింగ్ సక్సెస్. సో ఖచ్చితంగా మీరు ఎదుగుతారు. అండ్ ఈ రోజు విజయనగరంలోని ఎటువంటి ఇబ్బంది లేకుండా, విజయనగరం అనగానే ఖోఖోకి, కబడ్డీకి పుట్టినిల్లు విజయనగరం. భగవాన్ దాస్ మాస్టర్ గారు మరి ఆయన అప్పుడు కస్బా హై స్కూల్లోని ఆయన ఏ విధంగా ఖోఖో అండ్ అదేవిధంగా కబడ్డీని ప్రమోట్ చేశారు, పిల్లలందరిలో కూడా ఆ స్పోర్టివ్నెస్ ని ఎలాగ పెంచారు అన్నది మనందరికీ తెలుసు. మీరందరూ కూడా చాలా అంటే చాలా 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 బాగా ఆడారు. అమ్మాయిలాగా ఆడలే, శివంగంలాగా ఆడారు, ఆడపుల్లలాగా ఆడారు. ఇదే స్పోర్టివ్నెస్ ఉండాలి. ఇక్కడ పెద్దలు చెప్పినట్టుగా హెల్దీ అండ్ ఆరోగ్యవంతమైన అంటే ఒక కంప్లీట్ ఉమెన్ ఎవరు అంటే ఖచ్చితంగా ఖోఖో, కబడ్డీ ఆడిన వాళ్ళని చూపించవచ్చు. మీకుండే ఆ ఆలోచన విధానం కానీ, మీ తోటి పిల్లలతో మీరు చదువుకునే విధానం కానీ నిజంగా ఇటువంటి స్పోర్ట్స్ లో ఇంక్లూడ్ అయితే మన ఆలోచన విధానం ఇంకొంచెం మెరుగ్గా ఉంటుంది. గేమ్స్ పైగా ఆడి చివరికి ఏంటంటే మరి ఫస్ట్ విజేతగా ఏంటంటే ఈస్ట్ గోదావరి మొట్టమొదటిసారిగా అంటే ఈ 13 టీముల్లో కూడా ఏంటంటే మొదటి విజేతగా మరి ఈస్ట్ గోదావరి అది ప్రథమ స్థానం దక్కింది. మరి రియల్గా ఏంటంటే ఐ కంగ్రాచులేట్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కోచ్ అండ్ మేనేజర్స్ హార్ట్ఫుల్లీ. నెక్స్ట్ సెకండ్ చిత్తూరు, ఐ అప్రిషియేట్ చిత్తూరు టీమ్ ఫర్ గెటింగ్ ది సెకండ్ ప్లేస్ అండ్ ఐ కంగ్రాచులేట్ థర్డ్ విజయనగరం and I congratulate 4th place Srikakulam and also I congratulate all 13 teams of 13 districts. ఎందుకంటే అసలు ఈ ఖోఖో అనేది నా దృష్టిలో ఏంటంటే చూసిన తర్వాత ఇప్పుడు బాగా చూడగలిగింది. అన్ని గేమ్స్ కంటే కూడా వాలీబాల్ అవ్వచ్చు, షటిల్ అవ్వచ్చు, ఇంకా ఏ గేమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అన్నిటికంటే కష్టతరమైంది లాంగ్ ప్రాసెస్ గేమ్ అనేది ఇదే. ఎందుకంటే దీంట్లో అంటే గుంజి తీయడం అంటే కూర్చోవడం, లేగడం, పరిగెత్తడం ఇలా ఏంటంటే ఒక్కొక్కరు 4 రౌండ్స్ మొత్తం మీద ఒక టీము విన్ అయిందనే తెలుసుకోవడానికి 4 రౌండ్స్ వరకు
అంటే 2 సిట్టింగ్స్ 2 రన్నింగ్స్. ఇలా ఏంటంటే ఆడుతున్నంతసేపు కూడా ఒక్క క్షణం కూడా రెస్ట్ లేకుండా ఆడటం జరుగుతున్నాం. అదే ఈ గేమ్ని కూడా మీరు ఆపకూడదు, ఈ గేమ్స్ని కూడా మీరు ఎంతటితో ఆపకూడదు అనమాట. ఎక్కడ అవకాశం వచ్చినా గేమ్స్కి అవకాశం వచ్చినా మీరు వెళ్ళి ప్రయత్నించండి. ఎందుకంటే 3% రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ అన్నింటిలో కూడా 3% రిజర్వేషన్ కల్పన జరిగిందన్నమాట. కాబట్టి ఈ ఆటల వల్ల అంత లాభం కూడా ఉందన్నమాట. ఫిజికల్ ఫిట్నెస్ బాగా మనకు వస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పనికి వస్తాయి, అలాగే ఆరోగ్యం కూడా ఉంటుంది అర్థమవుతుందా. కానీ మీరు మరలా రేపొద్దున పీటీఎల్కి వెళ్ళవచ్చు, డిఫరెంట్ ఏ రంగంలో ఉన్నా సరే మీరు చాలా మంది ఆటగాళ్ళు తయారు చేసే పొజిషన్లో మీరు ఉంటారన్నమాట. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మంగళవారం మధ్యాహ్నం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడపాలని కోరారు. వాహన రికార్డులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపరాదని కోరారు. అంతకుముందు తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానాలు ఉండేవని, ఇప్పుడు జరిమానాలతో పాటు శిక్షలు కూడా పడుతున్నాయని తెలిపారు. ఏవైతే ఉన్నాయో 10,000 కానీ 5,000 కానీ కట్టేవాళ్ళు. కానీ ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఈ తాగి బండి డ్రైవ్ చేయడం వల్ల రోడ్ యాక్సిడెంట్ జరగడం మీకు తెలిసిందే. కర్నూలులో బస్సు దగ్ధం, అదేవిధంగా తెలంగాణలో ఒక టిప్పర్ లారీ ఒక బస్సు మీద పడి ఎంతమంది మరణించారో అందరికీ తెలిసిన విషయమే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరినీ కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అందరికీ కూడా వాళ్ళ దీన్ని బట్టి జైలు శిక్షలు కూడా విధించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా ప్రజల సేఫ్టీ కోసమే, మీ అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే, ఎవరు ప్రమాదాలకు గురి కాకుండా మీ యొక్క కుటుంబాలని మీ పెద్దలని నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము. కాబట్టి ఎవరు కూడా త్రాగి బండి డ్రైవ్ చేయొద్దని, అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ కొన్ని పాటించి ఓవర్టేక్ చేసినప్పుడు జాగ్రత్త వహించాలని, అదేవిధంగా చిన్న రోడ్ నుంచి మనం పెద్ద రోడ్డుకి వస్తున్నప్పుడు చూసుకొని రావాలని. ఈ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మీరు హ్యాపీగా ఉంటారు, మీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఏమైనా ప్రమాదాలు జరిగితే కుటుంబాలు అనవసరంగా నష్టపోయి వీధిన పడుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయంటే అక్కడ మానవత్వానికి చెదలు పడుతున్నాయన్న సంకేతాన్ని సూచిస్తుందని సూఫీ అభిషక్తులు హజరత్ ఖాదర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్ ముతవల్లి డాక్టర్ ఎండి ఖలీల్ బాబు తన ఆవేదనను వ్యక్తం చేశారు. మానవత్వానికి మాతృకగా నిలిచే సూఫీ పరంపర దక్షిణ భారత సూఫీ సామ్రాట్ దైవాంశ సంభూతులు మహర్షి ఖాదర్ బాబా వారి ప్రియ శిష్యుడు హజరత్ ఖ్వాజా మహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా 89వ జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సమాజ సేవకులు, వైద్యులు, బాబా ప్రేమికులైన డాక్టర్ అవసరాల శ్రీధర్, సంతోష్ సోదరులతో కలిసి ఖలీల్ బాబు ఏటీకే వెలుగు ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంచిపెట్టారు. పరిసరాల పిల్లలకు, యువకులకు పండ్లు పంచిపెట్టారు. విజయనగరంలోని కనపాక అగురు వీధి మారుతి సేవా సంఘం తన సేవా నిరతిని చాటుకుంది. 100 మంది పేద మహిళలకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు విలువ చేసే నిత్యావసరాలు, 200 రూపాయల చీరలు పంపిణీ చేసింది. కార్యక్రమానికి దాతలు ఆడారి వెంకటేశ్వరరావు, నాగమల్లి గణపతిరావు హాజరై వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ మారుతి సేవా సంఘం ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం ముదావహం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గిత్తూరు చంద్రశేఖరరావు, అప్పలస్వామి, తులసిరాం, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్లో తమ యొక్క ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి కోరారు. ఆయన ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించి వారి నుంచి పలు సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ గతంలో అదే వార్డుకు చెందిన వ్యక్తిని మాత్రమే బిఎల్ఏగా నియమించే అవకాశం ఉండేదని, తాజాగా దానిని ఎన్నికల కమిషన్ సవరించిందని చెప్పారు. నియోజకవర్గం పరిధిలోని వ్యక్తులను అదే నియోజకవర్గంలోని ఎక్కడైనా బిఎల్ఏగా నియమించుకునే వెసులుబాటును ఎన్నికల కమిషన్ కల్పించిందని డిఆర్ఏ తెలిపారు. బిఎల్ఏను నియమించడం ద్వారా ఒక వ్యవస్థీకృత యంత్రాంగం ఏర్పాటవుతుందని సూచించారు. అలాగే ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు దోహదపడుతుందని అన్నారు. అందులో భాగంగా ఎవ్రీ టైం మిమ్మల్ని పిలవడం, మీరు అడిగిందంతా మీరు చెప్పిన విషయాల్ని పైకి ఇన్ఫార్మ్ చేయడం అంతా కూడా జరుగుతూ ఉంది. సో మేజర్గా అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి మేజర్ యాక్టివిటీస్ ఏమీ లేవు. ఓన్లీ యాక్టివిటీ మనకు ఉన్నది ఏంటంటే బిఎల్ఓస్ని
మళ్ళీ అపాయింట్ చేసుకోవడం, వాళ్ళ ఐడి కార్డ్స్ ఇవ్వడం, అదొక యాక్టివిటీ. బిఎల్ఏస్ కోసం మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేయడం, మీరు ఇచ్చింది ఏదైనా ఉంటే అపాయింట్ చేయడం. అయితే దీంట్లో ఉన్న ఒక క్లారిఫికేషన్ ఏమొచ్చిందంటే మనకి గతంలో బిఎల్ఏ అదే పార్ట్లో ఉండాలని ఉంది. ఇప్పుడు ఒకవేళ ఆ పార్ట్లో బిఎల్ఏ మీకు దొరకకపోతే పార్టీకి ఉదాహరణకి విత్ ఇన్ ద కాన్స్టెన్సీలో ఉన్న వాళ్ళని మీరు బిఎల్ఏగా వేసుకోవచ్చు అనేది లేటెస్ట్ అమెండ్మెంట్. సో ఇందులో భాగంగా మీరు ఇప్పుడు వైడ్ రేంజ్ వచ్చింది కాబట్టి మీరు మా రిక్వెస్ట్ ఏంటంటే బిఎల్ఏస్ని అపాయింట్ చేయండి. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 5 ఏళ్లలో 15 లక్షల మంది పేదలకు పక్కా ఇల్లు ఇచ్చే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. ఉగాదికి 5 లక్షల ఇల్లు పంపిణీ చేస్తామని స్పష్టం చేసిన మంత్రి కొలుసు పార్థసారథి. భోగపురం ఎయిర్పోర్టుపై బొత్స సత్యనారాయణకు కౌంటర్ ఇచ్చిన టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు. ఎయిర్పోర్టు నిర్మాణానికి ఆటంకాలు సృష్టించింది వైసీపీ అని మర్చిపోయారంటూ ప్రశ్నించిన కిమిడి నాగార్జున. నేటితో ముగిసిన 69వ అండర్-17 రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు. ఖోఖో పోటీలో మొదటి స్థానం సాధించిన తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.